సోమవారం వనపర్తి ఆర్డీఓ కార్యాలయంలో డివిజనల్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రహ్మణ్యం పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. 10 ప్రజావాణి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. कलेक्टर आविष्कार దాంట్లో వచ్చేసి మీకు రిసీవ్ చేసి మీకు ఫ్లాట్ ఏమని ఇచ్చున్నారు? కూర్చోరా ఇమీడియట్గా కట్టుకోవాలి కదమ్మా. 3 సంవత్సరాలు కూడా కట్టుకోవాలా? ఇంకేమి ఏడా వనపర్తి సోమవారం వనపర్తి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎస్ కిమ్యానాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, జెడ్పీ సిఇఓ యాదయ్యతో కలిసి ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 57 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. నేనేమంటాను తెలుసా, ఇది సాయంత్రం వరకు మెసేజ్ వస్తాయి, లేకపోతే బిల్లు వస్తుంది. వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో భాగంగా జిల్లాలో ఈరోజు వివిధ ప్రాంతాల నుండి 12 మంది ఫిర్యాదులు వివిధ సమస్యలపై నేరుగా వనపర్తి డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ నాయక్కి ఫిర్యాదులు అందించారు.
ప్రజావాణిలో మొత్తం 12 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. సగం కబ్జా చేశాడు సార్. చేస్తాడు. మా చిన్నారెడ్డి సార్. సార్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ స్థలంలో గతంలో కోర్టులో కేసు ఇచ్చింది సార్. మా చిన్నారెడ్డి మా మీద వేసిండు. వేసిన తర్వాత ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుండగా దౌర్జన్యంగా ఇల్లు కట్టింది సార్. సెక్రటరీ గారికి కానీ చెప్పాలి, మీ కోర్టులో కేసు నడుస్తుంది, ఇంటి పర్మిషన్ ఎక్కడ ఇస్తారంటే నేను ఇచ్చుకోవాలి, ఎవరికి కూడా చెప్పుకోవాలి పర్మిషన్ ఇచ్చిండు. అప్పుడు కూడా ప్రజావాణి ద్వారా డిప్యూఓ సార్ దగ్గరికి వస్తే వారు రూపంగా కోర్టుకి వెళ్ళి తీసుకోండి సమస్య పరిష్కారం ఉంది సార్. అయితే సగం జాగానే కట్టుకున్నాం. కట్టేది కాకపోతే కోర్టు వారు కేసు కొట్టేసింది సార్.